ఇగో ఆశ్రమం ఉన్నా లేకున్నా ఊకుకే లైట్లేసుడు బంద్ చేయర్రి. అర్ధమరాత్రి దాకా టీవీ చూసుకుంటా కూర్చుంటా అంటే నడవదు. మళ్ళా ఎండాకాలం కదా అని పొద్దంతా కూలర్లు వాడారు. ఉత్త పుణ్యానికి బిల్లు కట్టాల్సి వస్తుంది. మళ్ళా ఇయాలనే మొదలు కాబట్టి ఓ 4 రోజులు ఆగి గ్యాస్ బుకింగ్ చేస్తే 450 రూపాయలు మిగులుతాయి. గిట్లనే లెక్కలేసుకుంటుండొచ్చు చాలా మంది. ఎందుకో తెలుసు కదా. 500కు గ్యాసు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు పథకాలు చాలు చేసిండ్రు సచివాలయంలా. 40 లక్షల గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ వస్తుందట. కాకుంటే మొదలు మొత్తం మనం కట్టాలి. 48 గంటల్లో మన అకౌంట్ల పైసలు పడతాయి. దీనికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 3 ఏళ్ల సంది మనం వాడుతున్న సిలిండర్ల లెక్క తీసి ఎన్ని నెలల కొట్టి అవసరం పడుతుందో దాన్ని బట్టిస్తారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట ఇచ్చిండ్రంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. ఇక 200 యూనిట్లు కాల్చేటోళ్లకు కరెంటు ఫ్రీగా. మీటర్ చూసి 0 బిల్లు కొడతారు. ఎకాన కట్టాల్సిన పని లేదు. ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నోళ్ళకే గీ ఛాన్సు. ఒకళ్ళ వెట్టనోళ్ళ కోసం గీ సౌలతి చేసిండ్రు. నేరుగా మండల కార్యాలయానికి వెళ్లి మీ ప్రజాపాలన అధికారి అక్కడ ఉంటాడు, అక్కడికి ఇస్తే దాన్ని వెంటనే ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా. కొత్త గవర్నమెంట్ రాగానే ఆర్టీసీ బస్సుల ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణం షురువైంది. ఆరోగ్యశ్రీ పద్దు 10 లక్షలకు పెంచిండ్రు. ఇక అలా ఈ 2 గ్యారెంటీలు 100 రోజుల్లో కడమే కూడా పక్కా వేస్తారట.